పారత్రోలిన అక్షయామృత భాగ్యము నీవు. తెల్లటి జలపాల మధ్య వికసించిన నల్ల కలువ మోము నీది. ప్రశాంత వదనముతో విప్పారిన ప్రసన్న వదనము నీది. పాల వెలుగుల్లా స్వచ్ఛమైన మనస్సు నీది. రామేశ్వరం నుండి రైచీనా హిల్స్కు చేరిన అపర భగీరథుడవు నీవు. స్వప్న సాకారమే జీవితమని పరమ సత్యాన్ని బోధించిన బోధితత్వ తపస్వి నీవు. నువ్వు సూర్యునిలా వెలగాలంటే ముందు సూర్యునిలా మండాలంటావు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్లుకు ఆమోదం తెలుపగా రాజకీయ వర్గాలను విస్మయమునకు గురి చేసి రబ్బర్ స్టాంపు కాలన్న రాష్ట్రపతివి నీవు. అందుకే వ్యక్తిత్వ వికాస వినీలాకాశంలో విసిరిన ఇంద్రధనుస్సు నీవు. అనుప్రయోగం విశ్వశాంతి చేయాలన్న తెల్లటి శాంతి కపోతము నీవు. విశ్వ మానవులను సమ్మోహనపరిచిన భరతమాత పెంచిన సమ్మోహనాస్త్రం నీవు. అనంత రైతుల ఆర్తనాదాలు చూసి గుండెల విసిన హాలదారివై క్షీరదారులను చిందింపజేసిన కామధేనువు నీవు. సుఖోయ్ ఫైటర్ జెట్లో సుఖంగా ప్రయాణించిన సుఖవంతుడవు నీవు. నియంత్రణ రేఖ ఆకాశాన్ని తాకిన హిమశైల శిఖరాలు సియాచిన్ల పాదాలను సందర్శించిన పాదాలు నీవు. 90 దశాబ్దాల కాలంలో జాతీయ సైన్స్ కాంగ్రెస్లో ప్రసంగించిన తొలి పౌరుడా. పరరాజకీర్తుల సింహ శబ్దం నీవు. భరతమాత సంధించిన పాశుపశాస్త్రం నీవు. 40 డాక్టర్ పట్టాలు పుట్టుకున్న అపర భగీరథులు. పాఠాలు చెబుతూ పరమపదించిన వింగ్స్ ఆఫ్ ఫైర్. షిల్లాంగ్లో లాంచింగ్ అయిన మిసైల్ నీవు. నువ్వు నిండి తిరిగేగిన బ్రహ్మాస్త్ర క్షిపణి